క్రమం తప్పకుండా చేసే వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో మంచిది అని అందరికీ తెలుసు. ఇది గుండెను బలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే తాజా శాస్త్రీయ పరిశోధనలు వ్యాయామం గుండె కండరాలను మాత్రమే కాకుండా గుండె పనితీరును కూడా నియంత్రించే నరాల వ్యవస్థను కూడా పూర్తిగా మార్చేస్తుంది అని వెల్లడించాయి. యూకేలోని యూనివర్స్ ఆఫ్ బ్రిస్టల్ శాస్త్రవేత్తల నేతృత్వంలో నిర్వహించిన ఈ పరిశోధనలో మోస్తరు ఏరోబిక్ వ్యాయామం గుండెకు సంబంధించిన నరాలపై ఎడమ కుడివైపులలో వేరువేరు ప్రభావాలు చూపుతుంది అని తొలిసారిగా నిరూపించారు. ఈ అధ్యయనం ఫలితాలు ఇటీవల అటానమిక్ న్యూరోసిస్ అనే ప్రముఖ శాస్త్రీయ జర్నల్లో ప్రచురితమయ్యాయి. గుండెను నియంత్రించే ఆటో పైలట్ వ్యవస్థలో మార్పులు. మన గుండె నిరంతరం పనిచేయడానికి శరీరంలో ఉన్న స్వయంచాలక నరాల వ్యవస్థ కీలకంగా పనిచేస్తుంది. ఈ వ్యవస్థలో ముఖ్యమైన భాగమైన స్టెల్లేట్ గ్లాంగియా అనే నరాల కేంద్రాలు గుండె వేగాన్ని పెంచడం లేదా తగ్గించడం వంటి పనులను నియంత్రిస్తాయి. పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు క్రమం తప్పకుండా వ్యాయామం చేసే జీవుల్లో ఈ నరాల కేంద్రాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నట్లుగా గుర్తించారు. 10 వారాల పాటు మోస్తరు వ్యాయామం చేసిన ఎలుకపై నిర్వహించిన అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఈ విషయాలను గమనించారు. కుడివైపు స్టెల్లేట్ గ్లాంగియాలో న్యూరాన్ల సంఖ్య సుమారు 4 రెట్లు పెరిగింది. ఎడమవైపు న్యూరాన్లు పరిణామంలో దాదాపు 2 రెట్లు పెద్దవయ్యాయి. కుడివైపు న్యూరాన్లు స్వల్పంగా చిన్నవిగా మారాయి. ఈ మార్పులు గుండెను నియంత్రించేలా నరాల వ్యవస్థలో ఇప్పటివరకు తెలియని ఎడమ కుడి అసమానతను స్పష్టం చేస్తున్నాయి అని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధన ఫలితాలు గుండెకు సంబంధించిన అనేక సమస్యల చికిత్సలో కొత్త ఆశలను కలిగిస్తున్నట్లుగా చెబుతున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.